కళ్ళు మాత్రం తెరవద్దు. ఓకే. డాడీ నెలవంకను చూసి మనకిష్టమైన వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంట. నెలవంక ఆడుంది, నువ్వు అది చూసి నీకు ఇష్టమైన వాళ్ళ ఫేస్ చూడు. ఇప్పుడు తెలుస్తుంది మమ్మీ ఇష్టమో నేను ఇష్టమో. మ్యూజిక్. భారతి ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్. డాడీ ఆగు. ఇంట్లో మా అమ్మ ఒక్కతే కనిపిస్తుందా నీకు? నేనున్నా కదా, నాకు బాయ్ చెప్పవా? చెప్పాను కదా, వినపడలేదా? చెప్పినవా? ఎప్పుడు? మా అమ్మకు ఒక్కదానికే చెప్పినవుగా. ఓ మర్చిపోయా, అది నీవేదో వర్క్ చేసుకుంటున్నావు కదా కానీ. సరేలే, బాయ్ ఆరాధ్య. A few moments later. మమ్మ ఖాళీగానే ఉన్నావా? నేను నీతో మాట్లాడాలి. నిన్ను చూస్తే ఏదో మాట్లాడడానికి వచ్చినట్టు లేదు, యుద్ధానికి వచ్చినట్టుంది. ఏంటిదో చెప్పు. నేను పుట్టినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, డాడీ ప్రతి దానికి నీకే ప్రయారిటీ ఇస్తాడు. అసలు డాడీ కళ్ళకి నేను కనిపిస్తానా? ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నా అని అసలు డాడీకి తెలుసా? అంత లేదమ్మా. డాడీ ఎప్పుడు నీ గురించే మాట్లాడతాడు, నీ గురించే ఆలోచిస్తాడు, ప్రతిదీ నీ కోసమే చేస్తాడు, నన్ను అస్సలు పట్టించుకోడు. కవరింగ్ చెయ్యకు, కావాలంటే ప్రూవ్ చేయాలా? ఇందాక డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ ఎవరికి చెప్పిండు? నాకు చెప్పిండా? నీకే బాయ్ భారతి అని చెప్పుకుంటే పోయిండు. బాయ్ ఒక్కటే నాకు చెప్తాడు, డాడీ ధ్యాస మొత్తం నీ మీదనే ఉంటుంది. ఇంకా ఆపమమ్మా, నువ్వు చెప్పేది ఏది నేను వినను. కావాలంటే 1 వీక్ నువ్వు నేను డాడీని అబ్జర్వ్ చేద్దే ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని. 1 వీక్ తర్వాత నేను డాడీతోనే మాట్లాడాలి. ఒక మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ మమ్మ. ఓకే డన్. ఫస్ట్ నువ్వు వెళ్ళా ఆరాధ్య. లేదు లేదు మమ్మ, నువ్వే ఫస్ట్ వెళ్ళి అడుగు. నువ్వే ఫస్ట్ వెళ్ళు. చెప్తున్నా కదా, నువ్వే ఫస్ట్ వెళ్ళి అడుగుపోకు. సంతోష్, ఉగాది పండగ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్ళాలి, పార్లర్కి వెళ్ళాలి, 5000 డబ్బులు కావాలి, ఇవ్వవా? పార్లర్కి వెళ్ళడానికి, షాపింగ్ చేయడానికి 5000 ఏమవసరం? అసలే డబ్బులు లేవు. అయినా పండుగ 1 మంత్ ఉంది కదా, ఇప్పుడే ఎందుకు అవన్నీ? అది కాదు, నీకు తెలియదు మా ఆడవాళ్ళ షాపింగ్ ఎట్లుంటుందో. సరేలే, ఎంతో కొంత ఇస్తలే. ఈ మంత్ ఎండ్ వరకు వెళ్ళి పని చేసుకోపో. ఇప్పుడు నువ్వెళ్ళి అడుగుపో. హే డాడ్, ఏం చేస్తున్నావు? ఆఫీస్ వర్కా? ఇంత హార్డ్ వర్క్ చేయడం అవసరమా డాడీ? మన ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే హార్డ్ వర్క్ చేయక తప్పదు. సర్లే డాడీ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఆగు, ఏదో అడుగుదామని వచ్చినట్లున్నావు. అది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. నాకు 5000 కావాలి, కానీ నువ్వు కష్టపడడం చూసి ఏమొద్దులే అనిపించింది. అందుకే ఏమొద్దులే డాడీ, క్యాన్సిల్ చేసుకుంటా. క్యాన్సిల్ ఎందుకు చేసుకుంటావు? ఉన్నలే, ఇలాంటప్పుడే వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళడానికి. నా వ్యాలెట్లో నుంచి 5000 తీసుకోపో, వెళ్ళు. చెప్పిన డబ్బులు అడిగితే నాకు ఇవ్వకుండా నీకు ఇచ్చిండు. ఇప్పుడు అర్థమైందా ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండో? ఆపు, ఇది డే 1. ఇంకా 6 days ఉంది కదా, చూద్దాం. డాడీ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. మన ఇద్దరిట్లో ఎక్కువ డాడీకి ఎవరు ఇష్టమో ఇప్పుడే తెలిచేద్దాం రా. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యే ముందు మా ఇద్దరికి ఒక ఆన్సర్ చెప్పెళ్ళు. ఆన్సరా? ఏం ఆన్సర్? దేని గురించి? అబద్ధం చెప్పకుండా, కవర్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పు. సరే అడగండి, ఏందో. మా ఇద్దరిట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?
మీరిద్దరు ఇష్టం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏం లేదు, మీరిద్దరంటే ఇష్టం. ఇద్దరు కాదు, ఒక్కరి పేరే చెప్పు. ఒకరి పేరా? మళ్ళీ వచ్చి చెప్తాను. హలో, నిన్ను మళ్ళీ తప్పించుకున్నాడు. ఆ సాంగే పెట్టు. ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, ఇద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చినా ఒకరు ఫీల్ అవుతారు. ఏం చేద్దాం? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటున నా కంటికి కనిపించినా చెవికి ఏం వినిపించినా సినిమా? బాలయ్య బాబు సినిమానా? అరే ఆరాధ్య, బైక్లో పేపర్స్ డాక్యుమెంట్ పెట్టిన తీసుకురాపు. సరే డాడీ. మర్చిపోయి చాక్లెట్ ఒకటే తీసుకొచ్చిన, ఆరాధ్యకి ఇచ్చామంటే నువ్వు ఫీల్ అవుతావు, అందుకే ఇక తీసుకో. ఇద్దరు సగం సగం తీసుకోండి, మళ్ళీ ఆరాధ్య ఫీల్ అవుతుంది. ప్రేమగా చాక్లెట్ తీసుకొచ్చి మమ్మకి ఇవ్వాలని ప్లాన్ చేసి మరి నన్ను కింద డాక్యుమెంట్ తీసుకురా పో అని చెప్పి బాబా. అది కాదు ఆరాధ్య, నీకోసమే తీసుకొచ్చిన, మమ్మీకి నీకు ఇవ్వమనే చెప్పిన. అడుగు. చాలు, ఈ రోజుతో నాకు అర్థమైపోయింది. డాడీ ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. మమ్మ, నీకు ఇది గుర్తుందా? అమ్మమ్మ నెలవంక ఫస్ట్ ఎవరైతే చూసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫేస్ చూస్తారో వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పింది. అయితే ఈరోజు వెళ్ళి డాడీకి నెలవంక చూపిద్దాం. అది చూసినాక మన ఇద్దరిట్లో ఎవరి ఫేస్ అయితే చూస్తారో వాళ్ళే డాడీకి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు, అది కన్ఫర్మ్. ఓకే, కళ్ళు మాత్రం తెరవద్దు. ఓకే. డాడీ నెలవంకను చూసి మనకి ఇష్టమైన వాళ్ళ ఫేస్ చూస్తే వాళ్ళకి మంచి జరుగుతుందంట. నెలవంక ఆడుంది, నువ్వు అది చూసి నీకు ఇష్టమైన వాళ్ళ ఫేస్ చూడు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా, అరే చెప్పరా. ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరిని చూస్తాడో. చూసుకుంటా ఉండు. నేను ఎప్పుడు నెలవంకను చూసినా మా అమ్మ ఫోటోనే చూస్తా. నువ్వంటే ఇష్టం లేదంట, నేనంటే ఇష్టం లేదంట, వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అంట.